నమస్కారం. మరేం లేదు, నాకు బీపీ. నాకు నమస్కారం మామ. వినపడుతుంది, చెప్పండి. నాకు బీపీ ఉందని చెప్పారు. 5 సంవత్సరాలు బీపీ టాబ్లెట్స్ వాడుతున్నాను. ఓకే. అయితే నాకు నేను ఆర్టిస్ట్ ని. నేను హైదరాబాద్ రవీంద్ర భారతిలోనే అయితేనేమి, తర్వాత అనేక ప్రదేశాల్లో గీసూరు అవన్నీ ప్రోగ్రామ్ ఆడే దండాలు ఉన్నాయి. కానీ నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. అంటే స్మోక్ అండ్ డ్రింక్. ఓకే. అందుచేత ఈ మధ్య నాకు 70 సంవత్సరాల 4 మాసాలు. ఓకే. అందుచేత ఈ మధ్య నాకు చాలా అనారోగ్యం వచ్చింది. ఓకే. డాక్టర్ గారు ఏం చెప్పారంటే డ్రింకును స్మోకును మానేయమన్నారు. ఓకే. మరి నేను మానలేకపోతున్నాను. ఒకవాడ మరి ఇంకేమిటి చేస్తామని చేస్తున్నానండి. అయితే ఎమ్మోడినో అని చెప్పేసి ట్యాబ్లెట్స్ ఇస్తున్నారు కదా. అప్పారావు గారు, నార్మల్గా ఏంటంటే సమస్య తెలుసు, సమస్య పరిష్కారం కూడా మీ 2 చేతులు మీ చేతిలోనే ఉందండి. అంటే సమస్య ఎందుకు వస్తుంది, హైపర్ టెన్షన్ లాంటిది మీకు ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల వస్తుందని మీకు తెలుసు, మీకు ఏజ్ రీత్యా వస్తుందన్న విషయము తెలుసు. ఇప్పుడు మీ లైఫ్ మీకు ప్రీషియస్ అయితే, అది విలువైందని మీకు అనుకున్నట్లయితే మీ అలవాట్లు పెద్ద విషయం కాదు. దాదాపు ఈ అలవాట్లు మీకు నాకు తెలిసి 40-50 సంవత్సరాల నుంచి ఈ అలవాట్లో మునిగి తేలి ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా వదలగలిగితే మేమేమైనా హెల్ప్ చేయగలుగుతాం. వాటిని కంటిన్యూటీ చేస్తా బీపీ తగ్గాలి, ఏదైనా చిట్కా ఉందా, ఉపాయం ఉంటుందా, జరిగిన పని అది దానికి బెటర్గా మీరు ఆల్రెడీ వాడుతున్న ఇంగ్లీష్ మెడిసిన్స్ లేదా అలోపతిక్ మెడిసిన్సే మీకు కొంత గొప్ప హెల్ప్ చేయగలవు. అంతే తప్ప డైరెక్ట్ హోమియోలో మాత్రం మీకు హెల్పింగ్ చాలా కష్టం అండి.